వెల్కమ్ టు ఇంగ్లీష్ క్విజ్. డియర్ స్టూడెంట్స్, మీకు సెమిస్టర్ 4 సిఎస్ఎస్లో యూనిట్ 1లో సాఫ్ట్ స్కిల్స్ ఇవ్వడం అనేది జరిగింది. ఈ సాఫ్ట్ స్కిల్స్లో మీకు రెండవ సాఫ్ట్ స్కిల్గా మీకు బాడీ లాంగ్వేజ్ ఇచ్చారు. అది విత్ ద ఫోటోగ్రాఫర్ అని ఒక చిన్న స్టోరీ ద్వారా మీకు చెప్పడం జరిగింది. అంటే ఫోటోగ్రాఫర్తో ఒక ఫోటో తీయించుకోవడానికి వెళ్ళినటువంటి వ్యక్తి తనకున్నటువంటి అనుభవాన్ని ఏ విధంగా ఫోటోగ్రాఫర్ బిహేవ్ చేశాడో తనతో అనేది చెప్తున్నారన్నమాట. మీకు మామూలుగా చెప్తా అంటారు, ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అని చెప్పి. ఎవరి ఫేస్నైనా చూస్తే మనకు వెంటనే తెలిసిపోతుంది. ఎలాగా వాళ్ళ ఫేస్లో వాళ్ళ యొక్క హావభావాలు ఏంటి, ఆయన కోపంగా ఉన్నారా, లేకపోతే నవ్వుతూ ఉన్నారా, లేకపోతే సీరియస్గా ఉన్నారా ఏంటి అనేది వెంటనే మనకి మన మనసులో ఉండేటటువంటి హావభావాలన్నీ ఫేస్ ద్వారా మనం వ్యక్తపరిచేస్తూ ఉంటాం. అందుకని బాడీలో ఉండేటటువంటి ప్రతి పార్ట్ ద్వారా కూడా మనం కొంత లాంగ్వేజ్ని మనం ఎదుటి వాళ్ళకి కొన్ని గెస్చర్స్ ద్వారా కానీ, లేకపోతే మన ఐస్ ద్వారా కానీ, మన యొక్క లిప్ మూమెంట్ ద్వారా కానీ మనం ఎదుటి వాళ్ళకి ఫేస్ ఎక్స్ప్రెషన్ ద్వారా ఇస్తూ ఉంటాం. దాని గురించి మీకు మెయిన్గా ఏ విధంగా ఉండాలి అనేది బాడీ లాంగ్వేజ్, మీ యొక్క బాడీ లాంగ్వేజ్ మెయిన్గా ఏంటి అంటే, ఎక్కడికైనా ఒక ఇంటర్వ్యూకి కానీ ఇలా ఏదైనా చోటుకి వెళ్ళినప్పుడు మనం ఏ విధంగా బిహేవ్ చేయాలి, మన బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి, ఒక స్కూల్లో ఎలా ఉండాలి, లేకపోతే ఒక కాలేజ్లో ఎలా ఉండాలి, మెయిన్గా ఇంటర్వ్యూస్కి అది వెళ్ళినప్పుడు బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి అనే దాని గురించి మీకు చెప్పడం కోసం ఒక చిన్న స్టోరీతో చెప్పడం అనేది జరిగింది. ఇక్కడ ఈ స్టోరీ ఏంటంటే విత్ ద ఫోటోగ్రాఫర్ అని ఇచ్చారు. ఈ ఫోటోగ్రాఫర్ దగ్గరికి ఒక వ్యక్తి ఫోటో తీయించుకోవడానికి వెళ్తారు. అయితే ఆ వ్యక్తి యొక్క ఫేస్ ఎలా ఉంటుందంటే సంథింగ్ కొంచెం డిఫరెంట్గా, కొంచెం పలక ఫేస్లా ఉండి ఎప్పుడూ చూడనటువంటి ఫేస్గా అనిపిస్తుంది. అయితే ఫోటోగ్రాఫర్ అతను చూడగానే చెప్తాడు, కాసేపు వెయిట్ చేయండి, ఫోటో తీస్తానని చెప్తాడు. కొంతసేపు లోపలికి అలా వెయిట్ చేయించి ఒక గంట సేపు వెయిట్ చేసిన తర్వాత ఏం చెప్తాడంటే, మీకు ఫోటో తీస్తాను రమ్మంటాడు. అప్పుడు ఇంకా అన్నీ సదురుకుని అప్పుడు ఇలాగ ఫోటో వెంటనే తీసేసే టెక్నాలజీ కాదు. అవన్నీ కొంచెం సెట్టింగ్ అది చేసుకుని ఎత్తిమీద ముసుగేసుకుని వస్తాడు. మళ్ళీ మీ ఫేస్ ఎలా పెట్టమంటాడు, ఈ విధంగా స్ట్రైట్గా ఉండండి అంటాడు, బుర్ర పక్కకు తిప్పండి అంటాడు, మీ నోరు చిన్నదైతే బాగుంటుంది అంటాడు, మీ ఫేస్ ఇంకా 3 సైజులు తగ్గితే 3 పార్ట్ ఉంటే బాగుంటుంది, అంత పెద్దది ఉంటే బాగుండదు అంటాడు, మీ చెవులు పెద్దగా ఉన్నాయి అంటాడు, మీ కళ్ళు బాగాలేదు అని అంటాడు, మీ లిప్స్ బాగాలేదు అంటాడు. ఇలా ప్రతి దాని మీద కామెంట్ చేస్తూనే ఉంటాడనమాట. ఏ విధంగానూ అది ఉన్నట్టుగా తీయడం మానేసి అక్కడ వచ్చినటువంటి ఫోటో తీయించుకోవడానికి వచ్చినటువంటి వ్యక్తిని కామెంట్ చేస్తూనే ఉంటాడు ఫోటోని. అయితే ఏమైంది ఏంటి అనేది మొత్తం చూద్దాము. చివరికి వచ్చేసరికి ఈ ఫోటో తీస్తాడు, కానీ ఆ ఫోటో అనేది ఇక్కడ వచ్చినటువంటి వ్యక్తిది కాకుండా వేరే వాళ్ళ యొక్క పార్ట్స్ అన్నీ, కళ్ళు ఒకళ్ళి, ముక్కు ఒకళ్ళి, చెవులు ఒకళ్ళి, అలా అన్నీ తీసుకొచ్చి అసెంబ్ల్ చేసి ఇప్పుడు మ్యారేజ్ బ్యూరోలు ఎలా చేస్తున్నారో అలాగా ఆ ఫోటోని మొత్తానికి మార్ఫింగ్ చేసి ఆ ఫోటోని ఇస్తాడనమాట. అయితే ఆ ఫోటో అన్నీ తన కళ్ళు, తన నోరు, తన చెవులు కానప్పుడు ఆ ఫోటో మాత్రం ఆ వ్యక్తిది ఎలా అవుతుంది? ఇందుకే ఆ ఫోటో తన యొక్క ఫ్రెండ్స్కి తన జ్ఞాపకంగా ఇవ్వాలని అనుకుంటాడు. కానీ ఇలాంటి ఫోటో తీసుకెళ్తే వాళ్ళు, ఈ ఫోటో ఎవరిది ఇచ్చావు, నీ ఫోటో ఇమ్మన్నాం కదా మేము అని అడుగుతారు. అందుకని అతనికి జరిగినటువంటి ఈ ఎక్స్ప్రెషన్ అతను ఏ విధంగా తెలియచేశాడు అనే దాన్ని మొత్తానికి మనకి చిన్న స్టోరీ ద్వారా ఇచ్చారు. ఐ వాంట్ మై ఫోటోగ్రాఫ్ టేకెన్, ఐ సెడ్. ద ఫోటోగ్రాఫర్ లుక్డ్ ఎట్ మీ వితౌట్ enthusiasm. He was a drooping man in a grey suit with the dim eye of the natural scientist. But there is no need to describe him. Everybody knows what a photographer is like. అయితే ఈయన ఫోటోగ్రాఫ్ తీయించుకోవాలని అనుకున్నారని చెప్పాం కదా, ఈయన వెళ్ళడం అయితే జరిగింది. ఫోటోగ్రాఫరు అతన్ని ఇంకా చూస్తాడు, ఫోటో తీయాలి నాదే అనడానికి ఎటువంటి ఆసక్తి లేకుండా అతను వంక చూస్తాడు. ఫోటోగ్రాఫర్ అనేది ఎలా ఉంటాడు అనేది మామూలుగా తెలుస్తుంది. ఇతను ఎలా ఉన్నాడంట, డిమ్ ఐగా న్యాచురల్గా ఒక సైంటిస్ట్ లాగా కనిపిస్తూ ఉన్నాడంట. కానీ ప్రతి ఒక్కరికి తెలుసు ఫోటోగ్రాఫర్స్ ఎలా ఉంటారు ఏంటి అని, ఫోటోగ్రాఫర్ ఎలాంటి ఫోటోలు తీయడానికి ఇష్టపడతారు అంటే, బాగా అందంగా ఉండే ఫోటోలు తీయడానికి ఫోటోగ్రాఫర్స్ క్యాజువల్గా ఇష్టపడుతూ ఉంటారు. సిట్ దేర్, హీ సెడ్, అండ్ వెయిట్. I read the Ladies' Companion for the 1912 and the Girls' Magazine for 1902.
And the Infant's Journal for 1888, I began to see that I had done an unwarrantable thing in breaking into on phrase of this man's scientific pursuit with a face like mine. అయితే ఏం చెప్తాడు, ఒకసారి కూర్చో బాబు నేను పిలుస్తాను అన్నట్టుగా కూర్చో అని చెప్పి అతను చెప్తాడు వెయిట్ చేయమని. ఎంతసేపు వెయిట్ చేశాడంట, 1 hour వెయిట్ చేశాడట. ఈ టైంలో అతని దగ్గర ఉన్నటువంటి లేడీస్ కంపెనీ అనేటటువంటి బుక్ని, అలాగే గర్ల్స్ మ్యాగజైన్ని, ఇంకా ఇన్ఫాంట్స్ జర్నల్ని, ఇలా రకరకాల బుక్స్ అన్నిటినీ గంట సేపులో చూసేస్తాడు. చూస్తే ఎంతసేపటికి అతను ఇంకా పిలవట్లేదు. ఎందుకని ఇలాంటి వ్యక్తి ఫోటో తీయడానికి అతనికి ఇష్టం లేదేమో అన్నట్టుగా అంత లేట్ చేస్తున్నాడంట. ఆఫ్టర్ an hour ద ఫోటోగ్రాఫర్ ఓపెన్ ద ఇన్నర్ డోర్. గంట అయిన తర్వాత ఓపెన్ చేస్తాడు. కమ్ ఇన్, హి సెడ్ సివర్లీ. లోపలికి రమ్మని చెప్పాడు. ఐ వెంట్ ఇన్ టు ద స్టూడియో. లోపలికి వెళ్ళాడు. సిట్ డౌన్ సెట్ ద ఫోటోగ్రాఫర్. కూర్చోమని చెప్పాడు ఫోటోగ్రాఫర్. ఐ సాట్ డౌన్ ఇన్ ఏ బీమ్ ఆఫ్ సన్లైట్ ఫిల్టర్ త్రూ ఏ షీట్ ఆఫ్ ఫ్యాక్టరీ కాటన్ హంగ్ అగేన్స్ట్ ఏ ఫ్రోస్టెడ్ స్కైలైట్. అంటే ఇప్పుడు ఇలా కాకుండా ఇప్పుడు చాలా సెట్టింగ్ చేసి ఒక బీమ్ ఆఫ్ సన్లైట్ అంటే ఒక లైట్ లాంటిది ఫోకస్ చేసి అప్పుడు ఫోటో తీయడం, నెత్తి మీద గుడ్డను కప్పుకుని ఆ బ్లాక్ క్లాత్ లోపల తలపెట్టి ఆ లోపల కెమెరాని చిన్నగా కనిపించేలా చేసి అప్పుడు చేయడం, ఫోటో తీయడం అనేది చేస్తూ ఉంటారు. ఓల్డ్ మీరు సినిమాలు చూస్తే అందులో ఉండేటటువంటి సెట్టింగ్ అవన్నీ ఫోటో తీయడం అనేది ఎలా ఉంటుందని మీకు కనిపిస్తూ ఉంటుంది. The photographer rolled a machine into the middle of the room and crawled into from the behind. ఓ మిషన్ని సెంటర్ ఆఫ్ ద రూమ్కి తీసుకొచ్చాడు. ఆ తర్వాత అక్కడ ఆ మిషన్లో మధ్యలో రూమ్కి తీసుకొచ్చిన తర్వాత దానికి వెనకాలకి పాకుంటూ వెళ్ళాడు. హీ వాజ్ ఓన్లీ ఇన్ ఈ సెకండ్ జస్ట్ ఇట్ ఐ మేన్ ఆఫ్ వన్ లుక్ ఎట్ మీ అండ్ దెన్ హీ వాజ్ అవుట్ అగైన్ tearing at the cotton sheet and the window panels with a hooked stick, apparently frantic of light and air. ఒక్కసారిగా లోపలికి వెళ్ళాడు. మరి 1 సెకండ్లో బయటకు వచ్చేసి ఇంకా ఏవో చేస్తున్నాడు. ఇంటో బ్యాలెన్స్ కలపడం, అక్కడ ఉన్నటువంటి స్టిక్స్ అయి వాటిని కదపడం, లైట్ని ఎయిర్ని డిస్టర్బ్ చేయడం, కాటన్ షీట్ని టేర్ చేయడం, ఈ విధంగా రకరకాలైనటువంటి అడ్జస్ట్మెంట్స్ అన్నీ చేసుకుంటున్నాడు. దట్ హీ క్రాల్డ్ బ్యాక్ ఇన్ టు ద మిషన్ అగైన్ అండ్ డ్రూ ఏ లిటిల్ బ్యాక్ క్లాత్ ఓవర్ హిమ్సెల్ఫ్. This time he was very quiet in there. I knew that he was praying and I kept still. అయితే వెనకాలకి వెళ్ళాడు. మిషన్ వెనక మళ్ళీ అక్కడ ఉండేటటువంటి బ్లాక్ క్లాత్ దాని వెనకాలకి బ్లాక్ క్లాత్ లోపలికి వెళ్ళిపోయాడు. కాసేపు సైలెంట్గా ఇంకా ఫోటో తీస్తాడని చెప్పి చూస్తున్నాడు ఆయన పాపం. Then the photographer came out at last. He looked very grave and shook his head. చాలా ధైర్యంగా ఫోటో ఊపాడంటే ఫోటో తీస్తాను. ద ఫేస్ ఈజ్ క్వైట్ రాంగ్ హీ సెడ్. ఏమని చెప్తున్నాడు, ఫోటో తీయడానికని కెమెరా లోపలికి వెళ్ళిన వ్యక్తి ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ నీ ఫేస్ అనేది సరిగ్గా లేదు. ఐ నో, ఐ ఆన్సర్డ్ క్వైట్లీ, ఐ హ్యావ్ ఆల్వేస్ నో ఇట్. ఇంతే, ఇప్పుడు ఫోటో తీయించుకోవడానికి వ్యక్తి నాకు తెలుసు, నాకు బాగా తెలుసు ఆ విషయం అని ఎప్పుడు అని చెప్తాడు. హీ షైడ్, సిగ్గుపడ్డాడు. ఐ థింక్ హీ సాడ్ ద ఫేస్ వుడ్ బి బెటర్ 3/4 ఫుల్. ఇంకో మీ ఫేస్ అంతా కూడా ఫుల్గా ఒక మూడ్లో ఉంటే బాగుండు అని చెప్పి అనుకున్నాను. ఐ ఆమ్ షూర్ ఇట్ వుడ్, ఐ సెడ్ ఎంతూజియాస్టిక్లీ, ఫర్ ఐ వాజ్ గ్లాడ్ టు ఫైండ్ దట్ ద మ్యాన్ హ్యాడ్ సచ్ ఎ హ్యూమన్ సైడ్ టు హిమ్. So would you see, in fact, I continued, how many faces one sees that are apparently hard, narrow, limited, but the minute you get them 3/4 full, they get wide, large, almost boundless in. ఇంకా ఫుల్గా ఉంటే బాగుంటుంది మీ యొక్క ఫేస్ అనేది. అంటే ఎలా ఉన్నది అలాగే ఉంటుంది తప్ప మనకి ఇంకోలా ఉండాలి అంటే ఎలా వస్తుంది, మీ ఫేస్ అలా ఉంటే బాగుండు, ఇలా ఉంటే బాగుండు అని చెప్పి చాలా అడ్జస్ట్మెంట్లు అన్నీ చెప్పాడు. బట్ ద ఫోటోగ్రాఫర్ హ్యాడ్ సీజ్ ఇట్ రిలీజన్. హీ కేమ్ ఓవర్ అండ్ టుక్ మై హెడ్ ఇన్ హిజ్ హ్యాండ్స్ అండ్ ట్విస్టెడ్ ఇట్స్ సైడ్ వేస్. ఐ థాట్ హీ మెంట్ టు కిస్ మీ అండ్ ఐ క్లోజ్డ్ మై ఐస్. ఒకసారిగా వచ్చేసి ఫోటోగ్రాఫర్ యొక్క ఫేస్ తన చేతిలోకి తీసేసుకుని ఎలాగా ఈయన కిస్ చేయడానికి దగ్గరికి వచ్చేస్తున్నాడేమో అన్నంతగా అనిపించి 2 కళ్ళు మూసుకున్నాడంట ఇక్కడ వచ్చినటువంటి వ్యక్తి. ఇందుకీ
ఫేస్ని ఇష్టం వచ్చినట్టుగా మెలి తిప్పేస్తున్నాడట. బట్ ఐ వాజ్ రాంగ్. హీ ట్విస్టెడ్ మై ఫేస్ యాజ్ ఫార్ యాజ్ ఐ వుడ్ గో అండ్ దెన్ స్టూడ్ లుకింగ్ ఎట్ ఇట్. తను ఎంత బాగా తనకి సరిగ్గా ఉంది అని అనిపించే వరకు ఫేస్ని అలా తిప్పుతానే ఉన్నాడు. ఈ షైడ్ అగైన్ ఐ డోంట్ లైక్ ద హెడ్ హీ సెడ్. ఈ బుర్ర నాకు నచ్చలేదని చెప్పాడట. దెన్ హీ వెంట్ బ్యాక్ టు ద మిషన్ అండ్ టుక్ అనదర్ లుక్. మళ్ళీ ఇంకోసారి చూసుకున్నాడు ఇక్కడ కెమెరాలో. ఓపెన్ ద మౌత్ ఏ లిటిల్ హీ సెడ్. కొద్దిగా నోరు తెరవండి. ఐ స్ట్రేట్ టు డూ సో. ఏంటి ఇలా చేయండి. క్లోజ్ ఇట్ హీ యాడెడ్ క్విక్లీ. క్లోజ్ చేసేయమన్నాడు. దెన్ హీ లుక్డ్ అగైన్. మళ్ళీ చూసాడు. ద ఇయర్స్ ఆర్ బ్యాడ్ హీ సెడ్. డ్రూప్ దెమ్ ఏ లిటిల్ మోర్. మీకు మీ యొక్క ఇయర్స్ అనేవి బాగాలేదు, అందుకని వాటిని కొద్దిగా తగ్గించండి అన్నట్టుగా చెప్పాడు. థ్యాంక్ యూ. నవ్ ద ఐస్. ఇప్పుడు ఐస్ని రోల్ దెమ్ ఇన్ అండర్ ద లిడ్స్. కొంచెం మీ యొక్క కళ్ళు బాగాలేదు, వాటిని కొద్దిగా మీ ఐలిడ్స్ తోటి మూయండి. పుట్ ద హ్యాండ్స్ ఆన్ ద నీస్ ప్లీజ్ అండ్ టర్న్ ద ఫేస్ జస్ట్ ఏ లిటిల్ అప్వర్డ్. మీ హ్యాండ్స్ తీసుకొచ్చి నీస్ మీద పెట్టుకోండి, అందుకని కొద్దిగా ఫేస్ని జస్ట్ మీరు లిటిల్ అప్వర్డ్ని పెట్టుకోండి. ఎస్, దట్స్ బెటర్. నౌ జస్ట్ ఎక్స్పాండ్ ద లంగ్స్ సో అండ్ హంప్ ద నెక్ దట్స్ ఇట్ ఈస్ జస్ట్ కాంటాక్ట్ ద వెస్ట్ హార్ అండ్ ట్విస్ట్ ద హిప్ అప్ టువర్డ్ ద ఎల్బో. నౌ స్టిల్ డోంట్ క్వైట్ లైక్ ద ఫేస్. ఇట్స్ జస్ట్ ఇట్ ఫిల్ టూ ఫుల్. బట్ ఇన్ని చేసిన తర్వాత లంగ్స్ మొత్తం బాగా ఊపిరి పీల్చుకోండి, ఇలా పైకి చూడండి, కిందికి చూడండి అని చెప్పి ఇంకా విపరీతంగా డైరెక్షన్స్ అన్నీ ఇస్తానే ఉన్నాడు. అలాగా ఐ సాల్ మై సెల్ఫ్ రౌండ్ ఆన్ స్టూల్. అలా మొత్తానికి అటు ఇటు తిరగడమే సరిపోయింది ఆ స్టూల్ మీద. స్టాప్ ఐ సెడ్ with emotion, but I think with the dignity. This face is my face. It is not yours. It is mine. I have lived with it for 40 years. And I know its faults. I know it's out of drawing. I know it was not made for me, but it's my face. The only one I have. I was conscious of a break in my voice, but I went on such as it is. I have learned to love it, and this is my mouth, not yours. These ears are mine, and if your mission is too narrow. Here I started to rise from the seat. ఒకసారిగా ఇన్ని చెప్పేసరికి ఇంకా కోపం వచ్చిందన్నమాట. ఒకసారిగా ఆగండి, ఏంటి ఈ విధంగా మీరు అంటున్నారు అని చెప్పి ఒకసారికి కోపం రావడం అనేది జరిగింది. కానీ తను కొంచెం డిగ్నిఫైడ్గా ఉన్నటువంటి వ్యక్తి కనుక కొంచెం గౌరవంగా మర్యాదగా చెప్దాం అనుకున్నాడు. ఏం చెప్తున్నానంటే, ఈ ఫేస్ అనేది నా ఫేస్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. దిస్ ఫేస్ ఈజ్ మై ఫేస్, నా ఫేస్ ఇది. ఈ ఫేస్ ఏమి నీదేమి కాదు, ఈ ఫేస్ నాది. నేను ఎన్నో 40 సంవత్సరాలుగా ఈ ఫేస్తోనే నివసిస్తూ ఉన్నాను. నా ఫేస్లో ఏం ఫాల్ట్స్ ఉన్నాయో నాకు బాగా తెలుసు. అందుకని ఇది నాకు తెలుసు, ఇది అవుట్ ఆఫ్ డ్రాయింగ్ అంటే నా ఫేస్ డిఫరెంట్గా ఉంటుందని తెలుసు. ఎందుకని, కానీ ఇట్ వాజ్ నాట్ మేడ్ ఫర్ మీ బట్ ఇట్స్ మై ఫేస్. నా కోసం తయారు చేసింది కానీ నా ఫేసే అని చెప్పి చెప్తున్నాడు అన్నమాట. చాలా ఇంకా అసలు తను వాయిస్ని ఎలా ఉపయోగిస్తున్నాడంటే ఎటువంటి మాట తోలనాడకుండా ఉండేందుకు తను చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నాడు. ఇలాంటి ఫేస్తో నేను ఈ ఫేస్తో ఉండడం, నివసించడం, దీన్ని లవ్ చేయడం, నేను నా ఫేస్ అని చెప్పి నేను లవ్ చేయడం ప్రారంభించాను. అందుకని ఎలా ఉన్నా అది నా ఫేసే. నా నోరు నీ నోరు కాదు, ఇది ఫేస్ నాది నీది కాదు. నా ఇయర్స్ అనేవి నావి, అవి కాదు. ఈ మిషన్ ఏదైతే ఉందో అది బాగా నేరోగా ఉంటే నేను ఏం చేయగలను, నా ఫేస్ని తీయగలిగేటటువంటి కెమెరా ఇది కాదు అని చెప్పి చెప్తాడు. హియర్ ఐ స్టార్టెడ్ టు రైజ్ ఫ్రమ్ ద సీట్. ఒకసారిగా లేకపోయాడు అన్నమాట అక్కడ ఉండేటటువంటి సీట్లోంచి. స్నిక్ ద ఫోటోగ్రాఫర్ హ్యాడ్ ఫుల్ ఏ స్టింగ్. The photographer taken, I could see the mission still staggering from the shook. I think, said the photographer, pursing his lips in a pleased smile. That's I caught the features just in a moment of anguish.
నీకు ఫోటోగ్రాఫరు ఒకసారిగా ఇలా చెప్పేసరికి ఒక ఫోటో తీయడానికి రెడీ అయ్యాడు. తర్వాత ఒక చిన్న స్మైల్ ఇవ్వండి చాలు, నేను ఫోటో తీస్తానని చెప్పాడు. మిగతా అన్నీ నేను యానిమేషన్లో చేసేస్తాను, మీ ఫేస్ ఎలా ఉండాలో అలా నేను తయారు చేస్తానని చెప్పాడు అన్నమాట. సో ఐ సెడ్ బ్రైట్లీ ఫీచర్స్ హియర్. యూ డిడెంట్ థింక్ ఐ కుడ్ యానిమేట్ దెమ్ ఐ సపోజ్, బట్ లెట్ మీ సీ ద పిక్చర్. నేను వాటన్నిటినీ యానిమేట్ చేయగలను, ఒకసారి చూడనివ్వండి అని చెప్పి. హో, దెర్ ఈజ్ నథింగ్ టు సీ ఎట్ హి సెడ్. ఐ హ్యావ్ టు డెవలప్ ద నేటివ్ ఫస్ట్. కమ్ బ్యాక్ ఆన్ సాటర్డే అండ్ ఐ విల్ లెట్ యూ సీ ఏ ప్రూఫ్ ఆఫ్ ఇట్. ఏదో ఒకసారి చూడనివ్వండి అసలు ఎలా తీసారో ఏంటంటే, ఇప్పుడు నేను నేటివ్ డెవలప్ చేసుకోవాలి, అందుకని అన్నీ చేసిన తర్వాత మీరు సాటర్డే రండి, అప్పుడు పట్టుకుని వెదరుగానని చెప్తాడు. ద ఫోటోగ్రాఫర్ బికాండ్ మీ ఇన్. ఐ థాట్ హీ సీమ్డ్ క్వైటర్ అండ్ గ్రేవర్ దెన్ బిఫోర్. ఐ థింక్ టు దేర్ వాజ్ ఏ సర్టెన్ ప్రైడ్ ఇన్ హిస్ మేనర్. ఫోటోగ్రాఫర్ చూస్తే తర్వాత ఎలా ఉన్నాడు, చాలా గర్వంతో కనిపిస్తూ ఉన్నాడు. ఎందుకని, ఫోటో బాగా తీస్తానని చెప్పి. హీ ఫోల్డెడ్ ద ప్రూఫ్ ఆఫ్ ఏ లార్జ్ ఫోటోగ్రాఫ్ అండ్ దే బోత్ లుక్డ్ ఎట్ ఇట్ ఇన్ సైలెన్స్. ఈజ్ ఇట్ మీ, ఐ ఆస్క్డ్. మొత్తానికి ఒక లార్జ్ ఫోటోగ్రాఫ్ దాన్ని ఫోల్డ్ చేసి లోపల ఉంచాడంట. ఏంటి అది నాదేనా అని చెప్పి అడిగాడు ఇక్కడ ఫోటో తీయించుకున్నాడు. ఎస్, నీ సెట్ క్వైట్లీ, ఇట్ ఈజ్ యూ, మీదేనండి ఫోటో. అండ్ వీ వెంట్ ఆన్ లుకింగ్ ఎట్ ఇట్. మీరు దీన్ని చూడొచ్చు అని చెప్తాడు. ద ఐస్, ఐ సెడ్ హెసిటేటింగ్లీ, డోంట్ లుక్ వెరీ మచ్ లైక్ మైన్. ఒకసారి చాలా చూసి అంటున్నాడు అన్నమాట, ఏంటి ఇది అసలు నాలో లేదు ఈ ఫోటో అని చెప్పి అనుకుంటున్నాడు. హో నో, హీ ఆన్సర్డ్, ఐ హ్యావ్ రీటచ్డ్ దెమ్. దే కమ్ అవుట్ స్ప్లెండిడ్లీ. డోంట్ దే. అవును, ఆ ఫోటో అనేది మీది కాదు, నేను అన్నిటినీ కూడా రీటచ్ చేస్తానంటే కళ్ళు మార్చాడు, చెవులు మార్చాడు, నోరు మార్చాడు, ముక్కు కూడా మార్చాడు, నా ఫేస్నే మార్చేశాడు. నేను అన్నీ రీటచ్ చేసి పెట్టాను, చాలా బాగా వచ్చింది, అద్భుతంగా. మీ బాగాలేదా అని చెప్పి మళ్ళీ అడుగుతాడు. ఫైన్, ఐ సెడ్, బట్ షూర్లీ మై ఐబ్రోస్ ఆర్ నాట్ లైక్ దట్. అయితే నేను ఒక విషయం చెప్తాను, బాగానే ఉంది, కానీ నా ఐబ్రోస్ అయితే ఇలా ఉండవు. నో, సెట్ ద ఫోటోగ్రాఫర్ విత్ ఏ momentary glance at my face. ద ఐబ్రోస్ ఆర్ రిమూవ్డ్. అవును, మీ కాదు, ఐబ్రోస్ అయితే నేను రిమూవ్ చేస్తాను. వీ హ్యావ్ ఏ ప్రాసెస్ నౌ ఎట్ ద డెల్ఫైడ్ ఫర్ పుట్టింగ్ ఇన్ న్యూ వన్స్. ఇక్కడ ఒక ప్రాసెస్ ఉంది, ఆ ప్రాసెస్ ప్రకారం కొత్త ఉంచానని చెప్పాడు. యూ విల్ నోటీస్ హియర్ వేర్ వీ హ్యావ్ అప్లైడ్ ఇట్ టు క్యారీ ద హెయిర్ అవే ఫ్రమ్ ద బ్రో. అందుకని ఇక్కడ ఉండేటటువంటి హెయిర్ని కూడా తీస్తాము. ఐ డోంట్ లైక్ ద హెయిర్ లో ఆన్ ద స్కల్ వరకు మీ యొక్క కిందికి హెయిర్ పడితే ఇష్టం లేదు కనుక దాన్ని కూడా రిమూవ్ చేశాను అని చెప్పాడు అనమాట. హో, యూ డోంట్ ఐ సెడ్, అలా చేయకుండా ఉండవలసింది. నో, ఐ వెంట్ ఆన్, ఐ డోంట్ కేర్ ఫర్ ఇట్. ఐ లైక్ టు గెట్ ద హెయిర్ క్లియర్ బ్యాక్ టు ద సూపర్ఫేస్ అండ్ మేక్ అవుట్ ఆఫ్ ఏ న్యూ బ్రో లైన్. కానీ కొత్తదనంగా తయారు చేద్దాం అనుకున్నాడు, మొత్తానికి కొత్తగా చేశాడు. వాట్ అబౌట్ ద మౌత్, ఐ సెడ్ విత్ ఏ బిటర్నెస్ దట్ వాజ్ లాస్ట్ ఆన్ ద ఫోటోగ్రాఫర్. ఈజ్ దట్ మైన్. ఏంటి ఇంకా నోరు సంగతి ఏంటి, అదేనా నాదా కాదా అని. ఇట్స్ సజెస్టెడ్ ఏ లిటిల్, ఈ సెడ్. యోర్స్ ఈజ్ టూ లో, ఐ ఫౌండ్ ఐ కుడెంట్ యూజ్ ఇట్. మీ నోరైతే బాగా కిందకంటే ఉంది, అందుకని దాన్ని కూడా నేను యూజ్ చేయలేదు. ద ఇయర్స్ దో, అయితే ఇవి ఇయర్స్ సంగతి ఏంటి, ఐ సెడ్. స్ట్రైక్ మీ యాజ్ ఎ గుడ్ లైక్నెస్, దేర్ ఆర్ జస్ట్ లైక్ మైన్. ఇవేనా నా అలాగే ఉన్నాయా అని చెప్తాడు. ఎస్, సెడ్ ద ఫోటోగ్రాఫర్ థాట్ఫుల్లీ, దట్స్ సో, బట్ ఐ కెన్ ఫిక్స్ దట్ ఆల్ రైట్ ఇన్ ద ప్రింట్. అందుకనే మొత్తానికి వాటిని ప్రింట్లో ఫిక్స్ చేశాను. వీ హ్యావ్ ఏ ప్రాసెస్ నౌ ద సల్ఫైడ్ ఫర్ రిమూవింగ్ ద ఇయర్స్ ఎంటైర్లీ. ఐ విల్ సీ ఇఫ్. అందుకని నేను సల్ఫైడ్ అనే దాన్ని ఉపయోగించి మొత్తానికి వీటిని కూడా రిమూవ్ చేయాలనుకుంటున్నాను అని చెప్పారు. లిజన్, ఐ ఇంటర్ప్రిట్ డ్రాయింగ్ మై సెల్ఫ్ అప్ అండ్ యానిమేటింగ్ మై ఫీచర్స్ టు దేర్ ఫుల్ ఎక్స్టెండ్ అండ్ స్పీకింగ్ విత్ ఏ weathering scorn and that should have blasted the man on the spot. లిజన్, ఒక్కసారిగా అలా చేస్తే ఎవరికైనా ఎలా ఒక్కసారిగా ఈ మనిషిని పేరు చేయాలని అనిపిస్తూ ఉంటుంది. లిజన్,
I came here for a photograph, a picture, something which made దో ఇట్ సీమ్స్. నా పిక్చర్ ఎలా ఉందో అలా చూసుకోవడానికి మాత్రమే నేను ఇక్కడ ఫోటో తీసుకోవడానికి వచ్చాను. వుడ్ ఐ హ్యావ్ లుక్ లైక్ మీ? ఐ వాంటెడ్ సంథింగ్ దట్ వుడ్ డిపిక్ట్ మై ఫేస్ యాజ్ హెవెన్ గివ్ ఇట్ టు మీ. ఇది స్వర్గం నుంచి నాకు దేవుడు ఎలా తయారు చేసి పంపించాడో అలా నేను వచ్చాను ఈ ఫేస్ తోటి. అదే ఎలాంటి ఫేసు? హంబుల్తో ద గిఫ్ట్ ఆఫ్ మే గివెన్ హ్యావ్ బీన్ గివెన్. నాకు దేవుడు ఇచ్చినటువంటి వరం నా ఫేసు. ఐ వాంటెడ్ సంథింగ్ దట్ మై ఫ్రెండ్స్ మైట్ కీప్ ఆఫ్టర్ మై డెత్ టు రీకౌన్సిల్ దెమ్ టు మై లాస్. ఇట్ సీమ్స్ దట్ ఐ వాజ్ మిస్టేకెన్. వాట్ ఐ వాంట్ ఈస్ నో లాంగర్ డన్. గో ఆన్ దెన్ విత్ యువర్ బ్రూటల్ వర్క్. ఏంటి, నేను నా ఫోటోని నా ఫ్రెండ్స్కి ఎలా ఉన్నదాన్ని అలా ప్రజెంట్ చేద్దాం అనుకుంటే మొత్తం నా ఫోటోని మొత్తానికి మార్చేసి నీ యొక్క బ్రూటల్ వర్క్ని తయారు చేసావు అని చెప్పి, బ్రూటల్ అంటే పశువులని అర్థం అన్నమాట, యానిమల్స్లా అని. టేక్ యువర్ నెగిటివ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ యూ కాల్ ఇట్, డిప్ ఇట్ ఇన్ సల్ఫైడ్, బ్రోమైడ్, ఆక్సైడ్, cowhide, anything you like. Remove the eyes, correct the mouth, adjust the face, restore the lips, reanimate the necktie and reconstruct the waistcoat. ఇప్పుడు చెప్తాడన్నమాట. ఇది నెగిటివ్ అంటారు దీన్ని. నీ ఇష్టం, ఈసారి నీ ఇష్టం దేంట్లో ఉంచినా సరే, సల్ఫైడ్లో, బ్రోమైడ్లో, ఆక్సైడ్లో, అయితే కౌహైడ్ చెయ్యి, ఏం చేసినా సరే నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. మూతని, ఐస్ని ఏం కరెక్ట్ చేయాలనుకుని అన్నిటిని చేసేసుకొని ఇష్టం వచ్చినట్టు రీయానిమేట్ చేసుకో అని చెప్పి ఇస్తాడనమాట. కోట్ ఇట్ విత్ అన్ ఇంచ్ ఆఫ్ గ్లోవ్స్ షేడ్ ఇట్, ఎంబోస్ ఇట్ అండ్ గ్లైడ్ ఇట్ టిల్ ఈవెన్ యూ ఎక్నాలెడ్జ్డ్ దట్ ఇట్ ఈజ్ ఫినిష్డ్. నీ ఇష్టం వచ్చినట్టు మార్చేసుకో. గ్లోవ్స్ కానీ, కోట్ కానీ నీ ఇష్టం వచ్చినట్టు మార్చుకొని నీ ఇష్టం వచ్చినట్టు ఫినిష్ చేసుకో అని చెప్పి చెప్తాడనమాట. దెన్ వెన్ యూ హ్యావ్ డన్ ఆల్ దట్ కీప్ ఇట్ ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ ఫ్రెండ్స్. అవన్నీ చేసేసిన తర్వాత ఈ ఫోటో నీ కోసం, నీ ఫ్రెండ్స్ కోసం నీ దగ్గర ఉంచుకో. దే మే హ్యావ్ వాల్యూ ఇట్ టు మీ, ఇట్ ఈస్ బట్ ఏ వర్త్లెస్ బాబుల్. నీకు ఏదైనా విలువగా ఉంటుందేమో అలాంటి ఫోటో, నాకైతే ఇలాంటిది వేస్ట్ నువ్వు తీసినటువంటి ఫోటో. ఐ బ్రోక్ ఇంటూ టీయర్స్ అండ్ లెఫ్ట్. ఒకసారిగా కన్నీళ్ళతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అప్లయింగ్ ద స్టోరీ. అసలు ఈ స్టోరీ నుంచి అప్లై చేస్తే ఏం నేర్చుకోవచ్చు అంటే, knowingly or unknowingly we use our body to express our feelings and attitudes. అంటే మనకు తెలిసి కానీ తెలియక కానీ మనం మన బాడీ ద్వారా కొన్ని ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయడానికి, మన యొక్క వైఖరిని ఎక్స్ప్రెస్ చేయడానికి బాడీ లాంగ్వేజ్ని ఉపయోగిస్తూ ఉంటాం. బాడీ లాంగ్వేజ్ ఇస్ సిగ్నిఫికెంట్ టు వేరియస్ రిలేషన్షిప్స్ అండ్ రిలవెంట్ టు లీడర్షిప్. ఇక్కడ బాడీ లాంగ్వేజ్ అనేది చాలా గుర్తింపు కలిగినటువంటిది. మన యొక్క వేరే రిలేషన్షిప్స్, అలాగే రిలవెంట్ అయినటువంటి లీడర్షిప్స్, ఇలాంటివన్నీ కూడా ఉండడం కోసం బాడీ లాంగ్వేజ్ చాలా ముఖ్యమైనది. అండ్ మేనేజ్మెంట్ ఇన్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఎనీ అవుట్ సైడ్ ఆఫ్ ద వర్క్ ప్లేస్. అంటే మేనేజ్మెంట్ ఏదైతే ఉందో వీటన్నిటిని కూడా మేనేజ్ చేసుకోవడం, లీడర్షిప్ కానీ, లేకపోతే ఏమైనా మేనేజ్మెంట్ స్కిల్స్ కానీ, ఎంప్లాయ్మెంట్లో కానీ, లేకపోతే అవుట్ సైడ్ వర్క్ ప్లేస్లో కానీ మనకి బాడీ లాంగ్వేజ్ అనేదాన్ని ఉపయోగించి మనం అన్నిటినీ కూడా మేనేజ్ చేసుకోగలడం అనేది మనకి చాలా అవసరమైనటువంటి పరిస్థితి. బీయింగ్ ఏబుల్ టు read body language can provide a deeper understanding of what people are trying to say and help interpret the words left unsaid. In a world where people are manipulative, knowing how to read non-verbal clues become important. Follow or somebody language categories non-verbal language. ఇది ఇక్కడ చూస్తే ఎందుకు బాడీ లాంగ్వేజ్ తెలుసుకోవాలి అనేది చూస్తే, కొంతమంది పైకి చెప్పేది ఒకటి చెప్తా అంటారు, వాళ్ళకి మనసులో ఉండేది వేరేగా ఉంటుంది. అంటే మ్యానిపులేట్ చేస్తూ ఉంటారు అన్నమాట. అలాంటి వాళ్ళ దగ్గర మనకి నాన్ వెర్బల్ క్లూస్ అనేది, అంటే వాళ్ళు
నిజంగా నోటితో అబద్ధం చెప్పినప్పటికి కూడా వాళ్ళ యొక్క బాడీ లాంగ్వేజ్ అనేది నిజం చెప్పేస్తూ ఉంటుందన్నమాట. నేను చాలాసార్లు నాన్ వెర్బల్ క్లూస్ ద్వారానే మనకి అన్నిటినీ కూడా తెలుసుకోవడం అనేది ఇంపార్టెంట్ అవుతుంది. అందుకని మనిషి యొక్క బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది అనేది తెలుసుకోవడం మనకి ఇంపార్టెంట్ అని చెప్పి చెప్తున్నారు. స్టూడెంట్స్, ఇక్కడ నుంచి బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి ఏంటి అనేది మళ్ళీ ఇక్కడ దాకా స్టోరీ, ఇక్కడ నుంచి అసలైనటువంటి బాడీ లాంగ్వేజ్ యొక్క పార్ట్ వస్తుంది. ఇది ఆల్రెడీ లెంతీగా ఉండడం వలన దీన్ని వేరే పార్ట్లో చేస్తాను మీకు వీడియో అనేది. థ్యాంక్ యూ డియర్ స్టూడెంట్స్.